Hi students, welcome to my channel. Today's session we are going to learn some topics in the chapter heat. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today we are going to learn about evaporation. Evaporation ma, బాష్పీభవనము ma. So evaporation, బాష్పీభవనము. Let us see in the diagram there is wet cloths, dry ma. తడి బట్టలు ఆరవేయబడినాయి. So when wet cloths dry, what happens to the water ma? నీటికి ఏమైంటుంది మా? So the water from the wet cloths ఏమైంటుంది? Gets evaporated. So తడి బట్టలో నీరు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో మీకు తెలుసు మా. నీరు ఎక్కడికి వెళ్ళింది? సో ఆవిరయ్యి గాలిలోకి వచ్చింది. So similarly, let us observe. So if when the floor of the room is washed with water, floor of the room is washed with water, గది నేలను నీటితో శుభ్రం చేసినప్పుడు the water on the floor disappears within minutes. నేల మీద నీరు కొన్ని నిమిషాల్లోనే అదృశ్యమైపోవడాన్ని చూస్తూ ఉంటాము. ఎందుకు? బికాస్ ఆఫ్ ద వాటర్ బికమ్స్ ఎవాపరేటెడ్. నీరు అనేది ఎవాపరేట్ అయిపోతుంది, బాష్పీభవనము చెందుతుంది. సిమిలర్లీ అనదర్ ఎగ్జాంపుల్ లెట్ us see ma. చూడుమా, drop 1 or 2 drops of spirit on your palm. ఒక అరిచేతుల్లో 1 లేదా 2 చుక్కలు స్పిరిట్ను వేసుకోండి. వాట్ డు యు అబ్జర్వ్? ఏం గమనిస్తామా? So you may observe that your skin become colder. Your skin become colder. చర్మం చల్లగా ఉండడాన్ని గమనించవచ్చు. ఎందుకు? Why? So the phenomenon behind this is the evaporation. దీని వెనుకున్న దృగ్విషయం ఏమిటంటే బాష్పీభవనము. Cut wet cloths dry. So the room in which water spilled is disappears. Similarly, when spirit is on our palm, our skin becomes colder. All these are the examples of evaporation. So next one. Now let us see activity 8. Activity 8 in our textbook. What is it ma? Let us see here. There is 2 petri dishes ma. ఇక్కడ 2 petri dishes తీసుకున్నాం. Take 2 petri dishes ma. ఇంకేం చేయాలి? Take 1 ml of, say few drops, say 1 ml of spirit on both the petri dishes. 2 డిష్ల్లోనూ 1 ml చొప్పున స్పిరిట్ తీసుకోవాలమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేస్ 1 petri dish అండర్ ద ఫ్యాన్ అనమాట. ఒక petri dish ను ఫ్యాన్ కింద ఉంచాలి. దెన్ ద అనదర్ petri dish ఏం చేయాలి మా? క్లోజ్ ఇట్ విత్ ఏ లిడ్ అనమాట. క్లోజ్ ఇట్ విత్ ఏ లిడ్. సో దెన్ అబ్జర్వ్ ఆఫ్టర్ సమ్ టైమ్. చూడమ్మా, 2 petri dishes తీసుకున్నాం. రెండిట్లోనూ 1 ml ఆఫ్ స్పిరిట్ తీసుకున్నాం. ఒక petri dish ఏమో ప్లేస్డ్ అండర్ ద ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ గాలి తగిలే విధంగా ఉంచినాం. ఇంకో petri dish నేమో క్లోజ్డ్ విత్ ఏ లిడ్, మూత ఉంచేసినాము. దెన్ అబ్జర్వ్ ఆఫ్టర్ 5 minutes వాట్ హ్యాపెన్స్. 5 minutes తర్వాత గమనించండి. ఏం చెప్తుంది? 5 minutes తర్వాత గమనిస్తే ఏమవుతుంది చూడమ్మా? the spirit in the dish that is kept under the ceiling fan disappears. ఫ్యాన్ కింద ఉంచినటువంటి డిష్ లో ఉన్నటువంటి స్పిరిట్ ఏమైపోతుంది? అదృశ్యమైపోతుంది. వేరాజ్ ఇన్ ద అదర్ డిష్, లిటెడ్ డిష్, మూత ఉంచినటువంటి డిష్ లో ఏమవుతుంది? సమ్ స్పిరిట్ ఈస్ లెఫ్ట్. ఇక్కడ ఏం గమనిస్తాం చూడు, మా ఫ్యాన్ గాలి కింద ఉంచినటువంటి పెట్టి డిష్ లో స్పిరిట్ ఏమీ లేకపోవడం, మూత పెట్టి ఉంచినటువంటి పెట్టి డిష్ లో స్పిరిట్ కొద్దిగా ఉండడాన్ని గమనించవచ్చు. ఎందుకు ఎలానో నౌ లెట్ us ఫైండ్ అవుట్. ఎందుకు ఎలా జరిగిందో కనుక్కుందామా. లెట్ us see in the diagram. There is 2 diagrams. Of first diagram it is exam, so what evaporation of a liquid. Second also it is the shows the how the evaporation takes place. Let us see here ma. So let us take some liquid, any liquid, say spirit కావచ్చు, వాటర్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ మా. లైక్ ఇన్ ఏ వెజల్ ఆర్ ఇన్ ఏ బీకర్. ఒక బీకర్ లో ఒక స్పిరిట్ లేదా లిక్విడ్ వాటర్ ఉంది అనుకున్నాం మా. యు నో దట్ ఇన్ లిక్విడ్ సే హియర్
ద మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ మా మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ స్పిరిట్ అయితే స్పిరిట్ మాలిక్యూల్స్ ఏమవుతాయి చూడు మా కంటిన్యూస్లీ మూవింగ్ విత్ ర్యాండమ్ స్పీడ్స్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్ మా సో ద్రవములో స్పిరిట్ అయితే స్పిరిట్ లో ఉన్న ద్రవ అణువులు అంటే స్పిరిట్ అణువులు ఏమవుతాయమ్మా దే ఆర్ మూవింగ్ అటు ఇటు కదులుతుంటాయి ఏ విధంగా విత్ డిఫరెంట్ స్పీడ్స్ అనమాట వివిధ దిశలలో వివిధ వేగాలతో అవి చెలిస్తూ ఉంటాయి అన్నమాట ఇలా చెలిస్తున్నప్పుడు చూడమా సో డ్యూరింగ్ దేర్ మోషన్ ఏమవుతాయి దే కొల్లెడ్ విత్ అదర్స్ ఇలా కదులుతూ ఉన్నప్పుడు అణువులు ఇతర అణువులతో ఢీకుంటాయి దాన్ని అభిఘాతము అంటాము ఇలా వెన్ దే కొల్లెడ్ విత్ ద మాలిక్యూల్స్ ఏమవుతాయి దే గివ్ అప్ దేర్ ఎనర్జీ దే ట్రాన్స్ఫర్ దేర్ ఎనర్జీ టు ద అదర్ సో అణువులు ఇంకొక అణువును ఢీకొన్నప్పుడు ఏమవుతుంది అది కొంత శక్తిని అణువుకు బదిలీ చేస్తుంది ఇలా ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్స్ మాలిక్యూల్స్ inside the liquid when collided with the molecules at the surface of the liquid it give up their energy to the molecules at the surface అన్నమాట సో మా ద్రవము లోపల ఉన్నటువంటి అణువులు ద్రవ ఉపరితలం వద్ద ఉన్న అణువులతో అభిఘాతం చెందినప్పుడు ఉపరితల అణువులు శక్తిని గ్రహిస్తాయి సో లోపల ఉన్న అణువులు ద్రవ ఉపరితలం వద్ద ఉన్న అణువులను ఢీకొన్నప్పుడు ఏమవుతాయి ఇవి శక్తిని కోల్పోతాయి ఉపరితలం వద్ద ఉన్న అణువులు శక్తిని పొందుతాయి ఫలితంగా ఏమవుతాయి దే ఫ్లై ఆఫ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ సో అవి ద్రవ ఉపరితలం నుండి పైకి వెళ్ళిపోతాయి ఫ్లై ఆఫ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా the liquid molecules with escape from the surface of the liquid ఏమవుతాయి you know that in surrounding here there is air అన్నమాట so the molecules ఏమవుతాయి collide with the air molecules and lose their energy and come back అన్నమాట తిరిగి రిటర్న్ వస్తాయి సో ఇలా ద్రవాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి అణువులు కొన్ని గాలి అణువులతో అభిఘాతం చెంది తిరిగి ద్రవంలోకి చేరుతాయి ఈ క్రమంలో చూడమ్మా ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎస్కేపింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిటర్నింగ్ బ్యాక్ ఈజ్ అయితే చూడమ్మా ద్రవ ఉపరితలాన్ని వీడే అణువుల సంఖ్య తిరిగి వెనుకకు వచ్చే అణువుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ద లిక్విడ్ ఏమైపోతుంది తగ్గిపోతుంది కనుక ద్రవాన్ని గాలి చూడమా లిక్విడ్ వెన్ ప్లేస్డ్ ఇలా గాలి తగిలే విధంగా ఉంచినట్లయితే ద్రవం పూర్తిగా ఆవిరైపోయేదాకా ఉపరితలంలో అణువులు గాలిలోకి చేరుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాము వాట్ ఈస్ మీన్ టు ఎవాపరేషన్ చూడమా ఎస్కేపింగ్ ఆఫ్ molecules of a liquid from the surface at any temperature is defined as the evaporation. So evaporation definition చూద్దాం చూడమా the process of escaping of molecules from the surface of a liquid at any temperature is called evaporation. చూడమా again definition process of escaping of molecules from the surface of a liquid is at any temperature is called evaporation. తెలుగులో చూడమా ద్రవాణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటాము మరొకసారి చూడమా ద్రవ అణువులు ద్రవ ఉపరితలాన్ని ఏ ఉష్ణోగ్రత వద్దనైనా విడిపోయే ప్రక్రియను బాష్పీభవనము అంటాము నెక్స్ట్ వన్ చూడమా మనం పెట్రీ డిష్ దగ్గరికి వస్తే పెట్రీ డిష్లో ఏం చెప్పుకున్నామా ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ త్వరగా ఆవిరైపోవడాన్ని గమనించవచ్చును అక్కడ ఏమవుతుంది ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రీ డిష్లో స్పిరిట్ చూడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ గాలి వల్ల ఏమవుతుంది ద్రవ ఉపరితల పరిధిని దాటి దూరంగా నెట్టివేయబడతాయి దానివల్ల రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెరుగుతుంది
సో ఈ విధంగా నెక్స్ట్ ఈ బాష్పీభవనాన్ని మరొక విధంగా కూడా నిర్వచించవచ్చు. మా ఎవాపరేషన్ ఇస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ liquid to gas that occurs at the surface of the liquid. మరొకసారి చూడమ్మా, చేంజ్ ఆఫ్ ఫేస్ from liquid to gas that occurs at the surface of the liquid. సో ద్రవము ఒక ఉపరితలం వద్ద ద్రవ ఉపరితలం వద్ద ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందడము. ద్రవము ఉపరితలము వద్ద ఏమవుతుంది, ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందడాన్ని బాష్పీభవనముగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ డ్యూరింగ్ ఎవాపరేషన్ మనం చూస్తే ఎవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫినామినన్ అంటామా. ఎవాపరేషన్ ఎప్పుడు కూడా ద్రవ ఉపరితలం వద్దనే ద్రవాణువులు విడిపోయే ప్రక్రియ అన్నాం కాబట్టి దాన్ని సర్ఫేస్ ఫినామినన్ అంటే ఒక ఉపరితల ప్రక్రియ అంటామా. అలాగే డ్యూరింగ్ ఎవాపరేషన్ ఏం జరుగుతుందంటే ఎవాపరేషన్ లో మనం వేడి చేయడంలో ఇట్ విల్ టేక్ అట్ ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్ విల్ టేక్ అట్ ఎనీ టెంపరేచర్. నెక్స్ట్ ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అంటే శీతలీకరణ ప్రక్రియ. ఎందుకంటే ఆ ద్రవము లోపల ఉన్న అణువులు ద్రవోపరితలం వద్ద అణువులను అభిఘాతం ఢీకొని శక్తిని ఇచ్చేస్తాయి. సో ద liquid molecules inside the liquid ఏమవుతున్నాయి, continuously give up their energy to the particles that are escaping from the surface. Why the evaporation is called a cooling process? One mark అడుగుతుంటారు. ఏం చెప్పచ్చు because the particles of a liquid continuously give up their energy to the particles that are escaping from the surface. అంటే ద్రవములో ఏమవుతున్నాయి, అణువులు ద్రవోపరితలాన్ని విడి వెళ్ళే అణువులకు నిరంతరం శక్తిని అందిస్తుండడం వల్ల వాటి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా టెంపరేచర్ తగ్గిపోతుంది. ఫలితంగా మనం దాన్ని కూలింగ్ ప్రాసెస్ శీతలీకరణ ప్రక్రియ అంటాము. ఇట్ మీన్ దట్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్ ఏం జరుగుతుంది, ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఫాల్స్. టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్. బాష్పీభవనం జరిగేటప్పుడు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవాపరేషన్, వెట్ క్లాత్స్ డ్రై, స్పిరిట్ ఇన్ ద డిష్ డిసపియర్స్, వాటర్ పౌర్డ్ ఆన్ ద ఫ్లోర్ డిసపియర్స్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవాపరేషన్. వీటితో పాటు ఇప్పుడు మనకు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాము, వీఆర్ ఆల్ యూజింగ్ శానిటైజర్స్. when we wash our hands with a sanitizer, when ఏమవుతుంది, the sanitizer immediately evaporates. as a result we feel the coolness అన్నమాట. కాబట్టి శానిటైజర్ వాడినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాంతంలో శానిటైజర్ ఇమ్మీడియట్లీ మనకు ఎవాపరేట్ బాష్పీభవనం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. కాబట్టి శానిటైజర్ మనం పూసుకున్న చేతులు ఏమవుతాయి, చల్లగా అనిపిస్తాయి. సిమిలర్లీ చాలా మంది బాడీ స్ప్రేలు వాడుతుంటారు, సెంట్లు అంటుంటాం. సో సెంట్ కానీ స్ప్రేలు కానీ బాటిల్లో లిక్విడ్ స్థితిలో ఉంటాయి, ద్రవ స్థితిలో ఉంటాయి. అవి మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏమవుతున్నాయి, దే బికమ్ ఎవాపరేటెడ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవాపరేషన్ కు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ వై డూ వి స్వెట్ వెన్ వి డూ వర్క్. చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ ఉంది, వై డూ వి స్వెట్ వెన్ వి డూ వర్క్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు చెమట అనేది పడుతుంది. మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు చెమట అనేది పడుతుంది. ఎందుకు చూడమ్మా, సో వెన్ వి డూ వర్క్, చూడమ్మా, వెన్ వి డూ వర్క్ వి స్పెండ్ అవర్ ఎనర్జీ. చూడమ్మా, వెన్ వి డూ వర్క్ వి స్పెండ్ అవర్ ఎనర్జీ అన్నమాట. మనం ఏదైనా పని చేసినప్పుడు ఏం చేయాలా, కొంత శక్తిని ఖర్చు చేయాలి. సో ద ఎనర్జీ వి స్పెండ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద బాడీ. సో మనం ఖర్చు చేసినటువంటి శక్తి ఏ రూపంలో ఉంటుంది, ఉష్ణం రూపంలో ఉంటుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుందమ్మా, ద టెంపరేచర్ ఆఫ్ ద స్కిన్ బికమ్స్ హయ్యర్. యాజ్ ఎ రిజల్ట్ ద టెంపరేచర్ ఆఫ్ ద స్కిన్ బికమ్స్ హయ్యర్. మన చర్మం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది.
అండ్ ద వాటర్ ఇన్ ద స్వెట్ గ్లాండ్ స్టార్ట్స్ ఎవాపరేటింగ్. మీ తెలుసు చర్మంలో స్వెట్ గ్లాండ్స్ స్వేదరంధ్రాలు ఉంటాయి. స్వేదరంధ్రాల్లో ఉన్న వాటర్ ఏమవుతుంది? డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద స్కిన్ గెట్ ఎవాపరేటెడ్. దిస్ ఎవాపరేషన్ కూల్స్ ద బాడీ. సో చూడు మనం ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు చెమట పడుతుందంటే ఏం చెప్పాలి? మనం పని చేసినప్పుడు మనం కొంత శక్తిని ఖర్చు చేయాలి. ఈ శక్తి ఉష్ణము రూపంలో వెలువడుతుంది. తద్వారా చర్మం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో పని చేసినప్పుడు శక్తి ఖర్చు చేయాలా, ఆ శక్తి ఉష్ణం రూపంలో ఉంటుంది. ఫలితంగా చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. మళ్ళా అప్పుడు స్వేద గ్రంథులలో ఉన్న నీరు బాష్పీభవనము చెందుతుంది. సో నీరు బాష్పీభవనం చెందడం వల్ల అక్కడ ఏమవుతుంది? బాష్పీభవన ఒక శీతలీకరణ ప్రక్రియ కాబట్టి మనకు శరీరము చల్లబడిన అనుభూతి కలుగుతుంది. నెక్స్ట్ మా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్. మా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ బాష్పీభవన రేటు ఏ అంశములపై ఆధారపడుతుంది? ఫస్ట్ వన్ సర్ఫేస్ ఏరియా, ద్రవం యొక్క ఉపరితలము. సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్ అని పూర్తిగా రాయొచ్చు. ద్రవ ఉపరితల వైశాల్యము. సెకండ్ వన్ టెంపరేచర్. థర్డ్ వన్ అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్ అన్నమాట. దాన్ని హ్యూమిడిటీ అంటాం. అనగా దాని పరిసరాల్లో ఉన్న గాలిలో ఉండే అంతకు ముందే చేరి ఉన్నటువంటి తేమ అన్నమాట, నీరు. లాస్ట్ వన్ స్పీడ్ ఆఫ్ ద విండ్ అన్నమాట, స్పీడ్ ఆఫ్ ద విండ్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్, ద్రవ ఉపరితల వైశాల్యము, టెంపరేచర్ ఉష్ణోగ్రత, అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్, గాలిలో ఇంతకు ముందే చేరి ఉన్న నీటి పరిమాణము అన్నమాట. తేమ అంటాం, దాన్ని హ్యూమిడిటీ ఆర్ద్రత అంటాం. ఫోర్త్ వన్ స్పీడ్ ఆఫ్ ద విండ్. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్, ద్రవ ఉపరితల వైశాల్యం ఏ విధంగా మనకు అఫెక్ట్ చేస్తుంది. లెట్ us observe the diagram. Here some spirit or any liquid is present in a tumbler లేదా కప్ అనొచ్చు. కప్ అండ్ ద డిష్. ఒక కప్పులోను ఒక డిష్ లోను కొంత ద్రవము ఉంది అన్నమా. So after some time, if you observe that the spirit kept in the dish appears more than the spirit in the cup. చూడుమా, ఒక కప్పులోను ఒక డిష్ లోను మనము కొంత స్పిరిట్ తీసుకున్నట్లయితే కప్పులో ఏమవుతుంది? చూడుమా, కప్పులో సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంది, సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంది. డిష్ లో సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంది. యాజ్ ద డిష్ ఆఫర్స్ మోర్ సర్ఫేస్ ఏరియా, డిష్ లో ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండడం వల్ల ద లిక్విడ్ బికమ్స్ ఎవాపరేటెడ్ ఫాస్టర్. సో ఇక్కడ ఉన్న ద్రవము త్వరగా ఆవిరవ్వడం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు? మోర్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్, మోర్ విల్ బి ద ఎవాపరేషన్. చూడమా, as free surface area exposed to atmosphere increases, surface area of the liquid increase aithe more number of molecules escape into the atmosphere, so rate of evaporation increases. మనకి బిట్స్ లో ఎక్కువ అడుగుతుంటారమ్మా, ఒక కప్పులోనో ఒక సాసర్లోనో టీ ఉంటే దేనిలో తాగడం సులభము? If a tea is present in cup and in the saucer, in which case you feel it is easy to drink anymore. సో కప్పు సాసర్లో టీ ఉన్నప్పుడు కప్పులో ఏమవుతుంది? ద సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది. సాసర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ డిష్ అనుకున్నట్లయితే సాసర్లో ఇట్ ప్రొవైడ్స్ లార్జర్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఎవాపరేషన్ త్వరగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవాపరేషన్ త్వరగా జరిగితే ఎవాపరేషన్ ఇస్ ఎ కూలింగ్ ప్రాసెస్, త్వరగా చల్లబడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు డ్రింక్ టీ ఇన్ ఎ సాసర్ రాదర్ దాన్ ఏ కప్ అన్నమాట. బికాస్ the saucer it provides a larger surface area for evaporation. That is some examples. The water kept in a china dish evaporates faster than in a cup because of more surface area. Mainly dish lo త్వరగా ఎందుకు evaporation జరుగుతుంటే more surface area అని చెప్పాలి. Second one, మా temperature. That temperature increases, rate of evaporation increases. As the temperature increases, the average kinetic energy of the molecules increase అవుతుంది. Hence rate of evaporation increases. So మా టెంపరేచర్ పెరిగితే అణువుల సరాసరి గతి శక్తి పెరుగుతుంది. ఫలితంగా
బాష్పీభవన రేటు పెరుగుతుంది. మనకు తెలుసుమా. సో నీడల్లోనూ ఎండల్లోనూ బట్టలు ఆరవేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎండలో ఆరవేసిన బట్టలలో నీరు త్వరగా ఆవిరైపోతుంది, బట్టలు త్వరగా ఆరవేయబడతాయి. ఎందుకు? ఎండలో ఉంచినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆరిపోతాయి. అదే రేట్తో ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ హై డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ కంపేర్డ్ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్. అలాగే రాత్రి సమయంలో బట్టలు నెమ్మదిగా ఆరుతాయి, అదే పగలపూట అయితే త్వరగా ఆరుతాయి. ఎందుకు? డే టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, నైట్ టైమ్స్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మా హ్యూమిడిటీ. దీన్ని ఏమంటాము? అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, సరౌండింగ్ ఎయిర్ అనమాట. మనకు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నీవు డిన్నర్ చేసి ఫుల్గా తినేసి కడుపు నిండుకుంది అనుకున్నాం, మరి కొంత తినమని ఎవరైనా బలవంతం చేస్తే డూ యూ హీట్ ఇట్ నువ్వు తినేటవా? తినలేవు. సో నీ కడుపు ఫుల్గా ఉన్నప్పుడు అగైన్ మళ్ళీ తినమని చెప్తే మనం ఏం చేస్తాము? తినేదానికి సుముఖంగా ఉండము, తినలేము. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఇఫ్ ద హ్యూమిడిటీ ఈజ్ మోర్ మీన్స్ ద ఆర్ద్రత అంటాం దీన్నే. అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ అనమాట. గాలిలో ఇంతకు ముందే ఉన్నటువంటి నీరు తేమ ఎక్కువగా ఉంటే the atmosphere cannot hold excess vapor from the liquid surface. So evaporation జరిగే లిక్విడ్ సర్ఫేస్ నుండి వచ్చే వాటిని అట్మాస్ఫియర్ ఎక్కువ కాలం ఉంచుకోలేదు. హెన్స్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. సో గాలిలో ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువగా ఉంటే మరికొంత నీరు గాలిలో వచ్చి చేరేందుకు గాలి అనేది అలో చేయదు, కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ బాష్పీభవన రేటు తగ్గిపోతుంది. ఇక్కడ గాలిలో తేమ శాతం పెరిగితే ఎవాపరేషన్ బాష్పీభవనము తగ్గుతుంది. అలాగే ఇక్కడ వాటర్ అండ్ వెట్ క్లాస్ ఎవాపరేట్ ఫాస్టర్ ఆన్ ఏ లెస్ హ్యూమిడ్ డే దాన్ ఆన్ ఏ మోర్ హ్యూమిడ్ డే. గాలిలో ఎక్కువగా నీరు ఉన్న కంటే తక్కువ తేమ ఉన్న రోజుల్లో త్వరగా తడబట్టలు ఆరవేయబడతాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ విండ్ స్పీడ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం స్పిరిట్ అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వై వాష్డ్ ద రూమ్ విత్ వాటర్, మన నేలను నీటితో శుభ్రం చేసినప్పుడు ఫ్యాన్ లేకుండా ఉన్నప్పుడు గమనిస్తే ఎక్కువ సమయం పడుతుంది ఎవాపరేట్, అది ఆరిపోయేదానికంటే ఎవాపరేట్. అదే ఫ్యాన్ వేసినా మనకు ఏమవుతుంది? త్వరగా ఆరిపోతాయి. అలాగే తడి బట్టలు మనం బయట ఆరేసినప్పుడు గాలి బాగా వీస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? బట్టల్లో ఉన్న నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీన్ని బట్టి ఏం చెప్తాము? ఇంక్రీజ్ ఆఫ్ విండ్ స్పీడ్, ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. చూడమ్మా, యాజ్ ద విండ్ స్పీడ్ ఇంక్రీజెస్ the molecules present just above the liquid surface move away and allow the liquid molecules present on the surface to evaporate. సో మా విండ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ద మాలిక్యూల్ జస్ట్ అబౌవ్ ద లిక్విడ్ సర్ఫేస్ నుండి బయట వచ్చే అణువుల్లో ఆ గాలి వేగానికి ఏమవుతాయి? కొట్టుకొని పోతాయి. నెట్టుకొని పోవడం వల్ల త్వరగా ఎవాపరేషన్ జరిగేదానికి దోహదపడుతుంది. ఎగ్జాంపుల్ వాటర్ ఇన్ ద వెట్ గ్లాస్ కెప్ట్ అండర్ ద ఫ్యాన్ కింద ఉంచిన తడి బట్టల్లో నీరు త్వరగా ఎవాపరేట్ ఫాస్టర్ దాన్ ఇన్ నార్మల్ కండిషన్స్. సో ఇది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్ టుడే, కండెన్సేషన్. వాట్ ఈస్ కండెన్సేషన్? చూడమ్మా, లెట్ us observe here. Place a glass tumbler on the table. ఒక గ్లాస్ టంబ్లర్ టేబుల్ పై ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలా? పౌర్స్ వాటర్ ఆఫ్ ఇట్. దాని సగం వరకు నీటితో నింపండి. Then observe what happens on the outer surface of the glass tumbler. Glass tumbler పై భాగాన ఏం జరుగు, బయట గోడలపై ఏం గమనిస్తారు? So you may observe the droplets of water on the outer surface of the glass tumbler. గాజు గ్లాస్ బయట గోడల మీద నీటి బిందువులు ఏర్పడడాన్ని మీరు గమనించవచ్చు అన్నమాట. సో అలాంటిదే కూల్ డ్రింక్ బాటిల్. సో ఇఫ్ యూ టేక్ అవుట్ ద కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ లో నుంచి కూల్ డ్రింక్ బాటిల్ బయట తీసి ఉంచితే యూ మే అబ్జర్వ్ ఆఫ్టర్ సమ్ టైమ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాటిల్. కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి ఉంచినప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ బయట గోడల మీద డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఫామ్ అయి ఉండడాన్ని
గమనించవచ్చు. ఎందుకు జరుగుతుంది ఇలా చూడమ్మా. యు యు నో దట్ సరౌండింగ్ ద గ్లాస్ టంబ్లర్ హియర్. సో గ్లాస్ ఒక గాజు గ్లాసులో సగము వరకు ఎక్కువ చల్లని నీరు తీసుకున్నాము. చల్లని నీరు తీసుకున్నాం, బయట ఉంచినాము. ఉంచినప్పుడు ఏమవుతుందమ్మా, సరౌండింగ్ ద గ్లాస్ టంబ్లర్ ఇక్కడంతా ఏముంటుందమ్మా, యు నో దట్ ఇక్కడంతా మనకు ఎయిర్ అనేది ఉంటుంది. సో ఇన్ ఎయిర్ యు నో దట్ వాటర్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. సరౌండింగ్ ఎయిర్ లో నీరు అనేది నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వేపర్ కంటిన్యూస్లీ మూవింగ్ విత్ ర్యాండమ్ స్పీడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ గాలిలో ఉన్న నీటి ఆవిరి అణువులు ఏమవుతాయి, నిరంతరము వివిధ దిశలలో వివిధ వేగాలతో చెల్లిస్తూ ఉంటాయి. డ్యూరింగ్ దేర్ మోషన్ ఏమవుతాయి చూడమా, డ్యూరింగ్ దేర్ మోషన్ వెన్ ద వేపర్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ స్ట్రైక్ ద outer surface of the glass tumbler చూడమా, ఈ గాజు గ్లాస్ యొక్క గోడలను బయట వైపున గాలిలోనున్న నీటి అణువులు ఢీకొన్నప్పుడు ఏమవుతాయని చెప్పుకున్నామ్మా, దే లూజ్ ఎనర్జీ. సో గాలిలో ఉన్న నీటి అణువులు గాజు గ్లాస్ గోడలను ఇక్కడ బయట వైపున ఢీకొన్నప్పుడు ఏమవుతున్నాయి, గాలిలో ఉన్న నీటి అణువులు ఎనర్జీని లూజ్ చేసుకుంటాయి. యాజ్ ఎ రిజల్ట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ డిక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది అంటే టెంపరేచర్ తగ్గిపోతుంది అంటే ఇవి చల్లబడతాయి. ఫలితంగా డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ అనమాట. సో గాజు గ్లాస్ బయట వైపున ఆ గాలిలో ఉన్న నీటి అణువులు ఢీకొని శక్తిని కోల్పోయి ఇక్కడ నీటి బిందువులుగా ఏర్పడతాయి. సో గాలిలోని నీటి అణువులు కోల్పోయిన శక్తి ఇక్కడ ఏమవుతుంది చూడమా. సో గాలిలోని నీటి అణువులు గాజు గ్లాస్ గోడలను ఢీకున్నప్పుడు శక్తిని కోల్పోతాయి కదా నీటి అణువులు. ఆ శక్తి ఏమవుతాయంటే గాజు గ్లాస్ అణువులకు అందజేయబడుతుంది. నెక్స్ట్ అక్కడ అందువల్ల గాజు అణువులు ఏమవుతాయి చూడమ్మా, గాజు అణువులు సరాసరి గతిజ శక్తి పెరుగుతుంది. సో గాజు అణువుల శక్తి పెరిగి గాజు ఏం చేస్తుంది, ఆ శక్తిని గాజు గ్లాస్ లోని లోపల ఉన్న నీటి అణువులకు చేరవేయబడుతుంది. తద్వారా లోపల ఉన్న నీటి అణువుల సరాసరి గతిజ శక్తి పెరుగుతుంది. కాబట్టి గ్లాసులోని నీటి అణువుల సరాసరి గతి శక్తి పెరిగిందంటే దాని ఉష్ణోగ్రత పెరిగింది అని అర్థము. దీన్నే మనం ఏమంటామంటే సాంద్రీకరణము, దీన్నే కండెన్సేషన్ అని. ఇక్కడ సాంద్రీకరణం యొక్క ఉష్ణీయ ప్రక్రియ అని అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది మా, వెన్ ద water molecules present in air strike the surface of the glass tumbler, they give up their energy to the molecules of the glass anamata. So as a result the kinetic energy of the molecules of the glass increase avutundi. Malli ippudu emautundi, this energy transferred from glass molecules to the water molecules present inside the glass anamata. As a result the water inside the glass emautundi become warm, vedi avutayi. Here the water droplets formed on the outer surface. ఈ ప్రాసెస్ ని మనం కండెన్సేషన్ అని, as a result condensation is a warming process అని మనము చెప్పవచ్చు. ఇదంతా ఇక్కడ ఇచ్చినమ్మా యాక్టివిటీ 9 లో ఉంది. ఇదంతా ప్లేస్ a glass tumbler on the table, pour cold water up to half of its height. What do you observe? ఏం అబ్జర్వ్ చేస్తావు? You observe that there is a droplets of water outside of the glass tumbler. What is the reason behind the formation of droplets of water or outside the glass tumbler chudma? The reason is air contains water molecules in the form of vapor. Air contains water molecules in the form of vapor. గాలిలో ఏమవుతుంది, ఆవిరి రూపంలో నీరు అనేది ఉంటుంది. So when the molecules of water and air during their motion strike the surface of the glass tumbler which is cool, they lose their kinetic energy which lowers their temperature and they get converted into droplets. ఇక్కడ చూడమా, సరౌండింగ్ ఎయిర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ డ్యూరింగ్ దేర్ మోషన్ అండ్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. దీనికి ఢీకొన్నప్పుడే విచ్ ఈస్ కూల్ గా ఉంటుంది. ఢీకొన్నప్పుడు ఏమవుతుంది, ద వాటర్ మాలిక్యూల్స్ లూజ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ విచ్ లోయర్స్ దేర్ టెంపరేచర్ అండ్ దే గెట్ converted into droplet, means droplets of water is formed on the outside of the glass tumbler. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, ద ఎనర్జీ లాస్ట్ బై ద వాటర్ మాలిక్యూల్స్ ఏం జరుగుతుందమ్మా, ఇన్ ఎయిర్
ఈజ్ గెయిన్డ్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. గాలిలో నీటి అణువులు కోల్పోయిన ఉష్ణ శక్తిని ఏమో తెస్తుంది, గాజు అణువులు పొందుతాయి. హెన్స్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్లాస్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. గాజు అణువుల యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ గతిశక్తి పెరుగుతుంది. ఇన్ టర్న్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గ్లాస్ మాలిక్యూల్స్ టు ద వాటర్ మాలిక్యూల్స్ టు ద గ్లాస్ అనమాట. యాజ్ అ రిజల్ట్, ఇక్కడ మా కన్క్లూజన్, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద టంబ్లర్ రైజెస్. సో మనం గాజు గ్లాస్ లో తీసుకున్న నీటి యొక్క సరాసరి గతిజ శక్తి ఏమవుతుంది, పెరుగుతుంది. సో కోల్డ్ వాటర్ వచ్చే తర్వాత ఏమవుతుంది, మామూలు నార్మల్ వాటర్ అయిపోతుందా, ఇదే మా రీజన్. హెన్స్ వి కన్క్లూడ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ గ్లాస్ ఇంక్రీజెస్. గ్లాస్ లో పోసినటువంటి చల్లని నీటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కండెన్సేషన్. నౌ డెఫినేషన్ ఆఫ్ కండెన్సేషన్. వాట్ ఈస్ కండెన్సేషన్? The process in which a substance in gaseous phase changes to liquid phase by losing some of energy from it is called the condensation అంటాము. సో కండెన్సేషన్ అంటే ఏమంటే the process in which substance in gaseous phase changes to liquid phase by losing some of energy from it is called condensation. అంటే వాయు స్థితిలో ఉన్న ఒక పదార్థము కొంత శక్తిని కోల్పోయి ద్రవ స్థితిగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణము. సాంద్రీకరణము తెలుగులో ఏమంటారు చూడమ్మా, వాయు స్థితిలో ఉన్న పదార్థము కొంత శక్తిని కోల్పోయి ద్రవ స్థితిలోకి స్థితి మార్పు చెందడాన్ని కండెన్సేషన్ అంటాము. కాబట్టి సింపుల్లీ యూ కెన్ డిఫైన్ ద కండెన్సేషన్ యాజ్ the phase change from gas to liquid. The phase change from gas to liquid అంటే వాయు స్థితి నుండి ద్రవ స్థితికి స్థితి మార్పునే సాంద్రీకరణం అంటాము. కండెన్సేషన్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. చూడు ఎవాపరేషన్ అనేది లిక్విడ్ అనేది గ్యాస్ గా మారడం. ఎవాపరేషన్ అంటే ఏం చెప్పుకున్నామా, లిక్విడ్ అనేది గ్యాస్ గా మారడం. కండెన్సేషన్ అనేది గ్యాస్ అనేది లిక్విడ్ గా మారడం. అందువల్ల కండెన్సేషన్, ఎవాపరేషన్ ఆర్ కాల్డ్ యాజ్ రివర్స్ ప్రాసెస్ టు ఈచ్ అదర్. సో సాంద్రీకరణము అనేది వాయువులు ద్రవంగా మారడం, బాష్పీభవనము అనేది ద్రవాలు వాయు స్థితిలోకి మారడం. కాబట్టి సాంద్రీకరణము మరియు బాష్పీకరణం ఒకదానికొకటి వ్యతిరేక ప్రక్రియలు లేదా విలోమ ప్రక్రియలు అంటాము. నెక్స్ట్ చూడమ్మా, డ్యూరింగ్ కండెన్సేషన్ విసే ఇట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది, ద మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ లూజ్ సమ్ ఆఫ్ దేర్ ఎనర్జీ అన్నాం. కొంత శక్తిని కోల్పోతున్నాయి కాబట్టి అక్కడ గ్లాస్ లో ఉన్న వాటర్ ఆ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. కాబట్టి కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్ ఆర్ హీటింగ్ ప్రాసెస్. సో సాంద్రీకరణం ఒక ఉష్ణీకరణ ప్రక్రియ అంటాము. నెక్స్ట్ మీరు క్వశ్చన్ చూడమా, సాంద్రీకరణంలో కండెన్సేషన్ లో, ఇఫ్ యు ఆర్ సిల్లీ అవుట్ సైడ్ ద షవర్ స్టాల్, why do you feel warm after the bath if you stay in the bathroom అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ వేసవి రోజుల్లో మీరు షవర్ కింద స్నానం చేశాక మీ శరీరము వెచ్చగా అనిపిస్తుంది, ఎందుకు? ఇది 1 మార్క్ క్వశ్చన్ అడుగుతుంటారు, ఇంపార్టెంట్ మా. సో వేసవి రోజుల్లో స్నానాల గదిలో షవర్ కింద షవర్ బాత్ చేసిన తరువాత శరీరము వెచ్చగా ఉంటుంది, ఎందుకు అని. సో we feel warm, మనకు వేడిగా అనిపిస్తుంది. if we feel warm after you finish your bath under the shower on a hot day, ఎందుకు చూడుమా, మనము ఇన్ ద బాత్రూమ్ ఏమవుతుంది చూడుమా, బాత్రూమ్ లో when we bath, మనం స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ద వాటర్ అనేది మన బాడీలో నుంచి ఎనర్జీని పొంది బాడీలో నుంచి ఉష్ణాన్ని గ్రహించుకొని ఎవాపరేట్ అవుతుంది. ఫలితంగా ఏమవుతుంది మా, ద నెంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అవుట్ సైడ్ ద బాత్రూమ్. చూడమా, మనము షవర్ కింద స్నానం చేసినాక స్నానాల గదిలో ఏమవుతుంది, నీటి అణువులు మన బాడీలోని ఉష్ణాన్ని గ్రహించుకొని బాష్పీకరణం చెందడం వల్ల స్నానాల గదిలో ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే నీటి అణువుల సంఖ్య స్నానాల గది బయట ఉన్న ప్రమాణ ఘన పరిమాణంలో అణువుల సంఖ్య కన్నా ఎక్కువమ్మా. సింపుల్ గా ఏమి, బాత్రూమ్ లో నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనమాట. బాత్రూమ్ బయట కన్నా బాత్రూమ్ లోపల గాలిలో చేరే నీటి అణువుల సంఖ్య ఎక్కువ. ఎందువల్ల
ఆ నీరు మన బాడీ ఉష్ణోగ్రతకు ఆవిరై ఉంటుంది. సో స్నానాల గదుల్లో నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, నీటి ఆవిరి అణువుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వెన్ వి ట్రై టు డ్రై అవర్ సెల్ఫ్ విత్ ఎ టవల్, మనం టవల్తో తుడుచుకునే దానికి ప్రయత్నించినప్పుడు, టవల్తో మన శరీరాన్ని తుడుచుకునే దానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది చూడమ్మా, ద వేపర్ మాలిక్యూల్స్ సరౌండింగ్ యూ, మన చుట్టూ ఉన్నటువంటి నీటి ఆవిరి అణువులు ఏమవుతాయంటే కండెన్స్ ఆన్ యువర్ స్కిన్ అనమాట. సో మనం టవల్తో తుడుచుకునే దానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న గాలిలోని నీటి ఆవిరి అణువులు మన చర్మం మీద ఏమవుతున్నాయి, కండెన్స్ అవుతాయి, అంటే సాంద్రీకరణము చెందుతాయి. You know that condensation is a warming process. Condensation, సాంద్రీకరణం ఒక ఉష్ణీయ ప్రక్రియ. Hence we feel warm అన్నమాట. కాబట్టి ఎందువల్ల అన్నప్పుడు ఏం చెప్పాలమ్మా, ఇక్కడ చెప్పు చూద్దాం. స్నానాల గదిలో ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్న నీటి ఆవిరి అణువుల సంఖ్య స్నానాల గదిలో ఉన్న, గదికి బయట ఉన్న ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే నీటి అణువుల సంఖ్య కన్నా ఎక్కువ. సో గది లోపల నీటి ఆవిరి అణువులు ఎక్కువ ఉంటాయి, గది బయట నీటి ఆవిరి అణువుల సంఖ్య తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వెన్ వి ట్రై టు డ్రై యువర్ సెల్ఫ్ విత్ ఎ టవల్, టవల్తో తుడుచుకునే దానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతాయి, ఆ నీటి ఆవిరి అణువులు మన చర్మం మీద సాంద్రీకరణము కండెన్స్ అవుతాయి. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్, సాంద్రీకరణ ఉష్ణీయ ప్రక్రియ. అందువల్ల మనము శరీరము వెచ్చగా ఉండే అనుభూతిని పొందుతాము. దట్ ఇస్ వై వి ఫీల్ వార్మ్ అనమాట. నెక్స్ట్ వన్ మా 2 days జరిగిన 2 టాపిక్స్ నేర్చుకున్నారు మా. యూ హ్యావ్ లెర్న్ సో ఫార్ టుడే ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్, బాష్పీభవనము మరియు సాంద్రీకరణము. ద టూ ప్రాసెస్ ఆర్ ఏమని చెప్పుకున్నాము, రివర్స్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి విలోమ ప్రక్రియ అన్నాం. బిట్స్ అడుతుంటారు మా. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ ఎవాపరేషన్, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ కండెన్సేషన్, బాష్పీకరణానికి విలోమ ప్రక్రియ లేదా వ్యతిరేక ప్రక్రియ సాంద్రీకరణం, సాంద్రీకరణానికి విలోమ ప్రక్రియ బాష్పీకరణం రాయాలి. సో నౌ టుడే we are going to learn some bits మా. ఈ బాష్పీభవనము మరియు సాంద్రీకరణంలో కొన్ని బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ మా. ఎవాపరేషన్, కండెన్సేషన్, బాయిలింగ్, ఆల్ ద అబౌవ్ మా. సో వార్మింగ్ ప్రాసెస్ ఏది చెప్పిన, ఉష్ణీయ ప్రక్రియ ఏది, బాష్పీకరణము, సాంద్రీకరణము, ఎగురుట అన్ని అన్నాడు మా. ఏది, కండెన్సేషన్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్, సాంద్రీకరణం ఒక ఉష్ణీయ ప్రక్రియ. నెక్స్ట్ పిక్ట్ ఆన్ ద స్క్రీన్ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఈసారి కూలింగ్ ప్రాసెస్ మా. కూలింగ్ ప్రాసెస్ అంటే మా శీతలీకరణ ప్రక్రియ. కింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ చూడమా. ఎవాపరేషన్ బాష్పీకరణము, కండెన్సేషన్ సాంద్రీకరణము, బాయిలింగ్ ఎగురుట, ఆల్ ద అబౌవ్ అన్ని అన్నాడు. ఏది కూలింగ్ ప్రాసెస్, యు నో దట్ ఎవాపరేషన్ ఈజ్ ద కూలింగ్ ప్రాసెస్, బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూడమా. ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ స్పిరిట్ ఈస్ టేకన్ ఇన్ ఏ చూడమా. పాన్ ఒక పాను, కప్పు, సాసరు అండ్ ఏ వాచ్ గ్లాస్. ఇక్కడ 4 రకాల పాత్రలు ఉన్నాయమ్మా. పాన్ ఒకటి, కప్ ఒకటి, సాసర్ ఒకటి అండ్ వాచ్ గ్లాస్. 4 రకాల వెజల్స్ ఉన్నాయమ్మా, పాత్రలు ఉన్నాయి. వీటిల్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్, 4గింటిలోనూ ఒకే పరిమాణంలో ఉన్న స్పిరిట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇన్ విచ్ కేస్ ద ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ స్లోలీ. ఎవాపరేషన్ స్లోలీ ఎందులో జరుగుతుంది అన్నమా. ఎవాపరేషన్ ఎప్పుడు స్లోగా జరుగుతుంది, ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెజల్ ఇస్, ఇఫ్ ఇట్ ప్రొవైడ్స్ లో సర్ఫేస్ ఏరియా మా. ఇఫ్ ఇట్ ప్రొవైడ్ స్మాలర్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటే ఎవాపరేషన్ బాష్పీకరణం కూడా తక్కువ అని చెప్పుకున్నామా. సో ద్రవ ఉపరితల వైశాల్యం తక్కువైతే బాష్పీకరణము తక్కువగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. కానీ వీటన్నిటిలో దేనికి సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది చూడమా. కప్పు మా ఆన్సర్, కప్పు మా ఆన్సర్, కప్ అని రాయాలి చూడమా. విచ్ స్లోలీ అన్నప్పుడు కప్ అని రాయాలి, ఆన్సర్ ఈస్ కప్ మా. సపోజ్ ఇన్ విచ్ కేస్ ద ఎవాపరేషన్ టేక్స్ ఫాస్టర్ అన్నాడు మా. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఫాస్టర్ అన్నారు. వీటిల్లో దేంట్లో మనకు లార్జర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది మా. లార్జర్ సర్ఫేస్ ఏరియా పాన్ లో ఉంటుంది మా.
So pond provides larger surface area. So in pond the evaporation takes faster, quickly. ఇట్లాంటివి చాలా అడుగుతుంటారు మా 1 మార్క్ లాజిక్ బాగా రాసి గుర్తుపెట్టుకోవాలి. లార్జర్ ద సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే బాష్పీకరణం ఎక్కువ, ఎవాపరేషన్ ఎక్కువ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, డ్యూరింగ్ ఎవాపరేషన్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ డిక్రీజ్ అన్నాడమ్మా. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మా, పి అండ్ క్యూ. పి స్టేట్మెంట్ ఏముంది, డ్యూరింగ్ ఎవాపరేషన్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ డిక్రీజ్ అని ఇచ్చినాడమ్మా. నెక్స్ట్ ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అని ఇచ్చినాడమ్మా. సో ఎవాపరేషన్ చూడమ్మా, అంటే బాష్పీకరణం జరిగేటప్పుడు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గును అన్నాడు. అలాగే బాష్పీకరణం ఒక శీతలీకరణ ప్రక్రియ అని ఇచ్చినాడు. సో ఆప్షన్ చూడమ్మా, ఏ పి ట్రూ క్యూ ట్రూ ఇచ్చినాడు, బి పి ట్రూ క్యూ ఫాల్స్ ఇచ్చినాడు, సి పి ఫాల్స్ క్యూ ట్రూ ఇచ్చినాడు, డి పి ఫాల్స్ క్యూ ఫాల్స్ ఇచ్చినాడు. యు నో దట్ బోత్ ఆర్ ట్రూ మా, బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ మా. Next bit on the screen, which is today's last bit, chuduma. The factors affecting the rate of evaporation. Factors affecting the rate of evaporation. బాష్పీకరణ రేటును ప్రభావితం చేసే అంశాలు క్రింది వాటిలో ఏది బాష్పీకరణాన్ని ప్రభావితం చేస్తుంది అన్నాడు. చూడమ్మా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్. ఆప్షన్ ఏ, బి టెంపరేచర్, సి విండ్ స్పీడ్, డి ఆల్ ద అబవ్ ఇచ్చినాడమ్మా. సో యు నో దట్ ఫ్యాక్ట్ rate of evaporation depends on surface area of the liquid, temperature of the liquid, wind speed, and also other factor humidity kuda undi. So ikkada anni kuda options correct. Okay, thank you for watching this video. I request you to like, share and subscribe to my channel ma. Please don't forget to like, share and subscribe to my channel. Once again, thank you for watching this